ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి ఛానల్కు స్వాగతం అండి. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, నేను ఉండగా భయమెందుకు. 2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించునంతనే సుఖ సంపదలు అందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే. 4. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. 5. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. 6. సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. 7. నన్ను ఆశ్రయించు వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. 8. నా యందెవరి దృష్టి కలదో వారి యందే నా యొక్క కటాక్షము గలదు. 9. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. 10. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తత్క్షణమే ఒసంగెదను. 11. నా భక్తుల గృహములయందు లేమి అను శబ్దము పొడసూపదు. శ్రీ సచ్చిదానంద సమసద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి చాలీసా. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయా. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కఫినీ వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడీ గ్రామం నీవాసం, భక్తుల మదిలో నీ రూపం. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. చాందు పాటిల్ను కలుసుకొని, అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము, అచ్చెరువొందెను ఆ గ్రామం, చూసి వింతైన దృశ్యం. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. బాయ్జా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావు దేవా. నీ ఆయువును బదులిచ్చి, తాత్యను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం, చిత్రమయ నీ వ్యవహారం. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. నీ ద్వారములో నిలిచితివి, నిన్నే నిత్యం కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయా. ఓ షిరిడీసా దయామయా, ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీదు నిమంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. షిరిడీ వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. ప్రళయ కాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశనం, కాపాడే షిరిడీ గ్రామం.
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి, పాము విషమును తొలగించి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. భక్త భీమాజికి క్షయరోగం నశించే అతని సహనం, ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు. సర్వము నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని నిన్ను మేఘా, తెలుసుకొని అతని బాధ. దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతకు శ్రీదత్తునిగా, నిమోనుకరుకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండకు కండోబాగా, గణుకు సత్యదేవునిగా, నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. రేయి పగలు నీ ధ్యానం, నిత్యము నీ లీలా పఠనం. భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. అందరిలోన నీ రూపం, నీ మహిమా అతిశక్తిమయం. ఓ సాయి మేము మూఢులము, వసగుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవేనయ్యా మూలం, సాయి మేము సేవకులం. సాయి నామము తలచదము, నిత్యము సాయిని కొలిచెదము. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యము చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నము పొందండి. భేదభావమును మానండి, సాయి మన సద్గురువండి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. వందనమయ్యా పరమేశ,
ఆపద్బాంధవ సాయిసా, మా పాపములు కడతేర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మము దరి చేర్చోయి. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యము. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త. ఓం సాయిరామ్. ఇప్పుడు మా ఇంకొక బాబా చూపిన ఇంకొక లీలను విందామండి. గురువు ఒక్కడే ఉంటాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. గురువులోనే బ్రహ్మ ఉన్నాడు, గురువులోనే విష్ణు ఉన్నాడు, గురువులోనే శివుడు ఉన్నాడు. నువ్వు బాబాని తండ్రిలా అనుకుంటావా, తాతలా అనుకుంటావా, గురువులా అనుకుంటావా, భగవంతుల్లా అనుకుంటావా? అది నీ నిర్ణయం. నువ్వు ఎలా అనుకుంటే ఆయన వస్తాడు. అమ్మవారిని సరే, అమ్మవారిని అమ్మవారిలా అనుకుంటావా, బాబాని అమ్మలా చూసుకుంటావా, బాబాని నాన్నలా చూసుకుంటావా, లేకపోతే శివుణ్ణి గురువుగా చూసుకుంటావా, లేకపోతే శివుణ్ణి భగవంతుడిగా చూసుకుంటావా, లేకపోతే శివుణ్ణి బాబాగా చూసుకుంటావా, బాబాని శివుడిగా చూసుకుంటావా? నువ్వు ఏ విధంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా, ఎవరిలో ఎవరిని చూసుకున్నా భగవంతుడు ఒక్కడే. ఆయనలో ఉండే తత్వం నువ్వు ఏ భగవంతుల్లో చూసుకున్నా శక్తి ఒక్కటే ఉంటుంది. రూపాలు వేరు అంతే. గోల్డ్ ఉంది, గోల్డ్ మాత్రం నువ్వు ఎక్కడ చూసినా గోల్డ్ వెయిట్ కానీ గోల్డ్ రూపు కానీ ఎక్కడ ఏది మారదు. కాకపోతే నువ్వు ఆ గోల్డ్ని ఏం చేసుకుంటావు, ఒకటి దండలా చేయించుకుంటావు, ఇంకోటి గాజులా చేయించుకుంటావు, ఇంకోటి కమ్మలా చేయించుకుంటావు. ఆ రూపం మారుతుంది అంతే తప్పించి అక్కడ ఉండేది మాత్రం బంగారమే. బంగారాన్ని నువ్వు దండలా మార్చుకుంటున్నావు కాబట్టి దాన్ని దండ అన్నావు, గాజుల్లాగా చేయించుకుంటున్నావు కాబట్టి దాన్ని గాజు అన్నావు. అంతే. భగవంతుడు శక్తి ఒకటే. అక్కడ పరమాత్మ ఒక్కడే అయినప్పుడు నువ్వు ఓ బాబాగా చూసుకో, లేకపోతే ఓ శివుడిలా చూసుకో, లేకపోతే ఓ విష్ణువులా చూసుకో, ఇంకో నారాయణుడిగా చూసుకో. ఏది చూసుకున్నా ఎలా అనుకున్నా తప్పులేదు. భగవంతుడు ఒక్కడే అన్న భావన మనలో ఉంటే చాలు. శివుడే బాబా, బాబానే శివుడు, బాబానే అమ్మవారు, అమ్మాయే అమ్మవారే బాబా. దీనికి కూడా నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను బాబాలోనే అన్ని దేవుళ్ళను చూసుకుంటాను. అభిషేకం కూడా ఆయనకే చేస్తాను. ఆయనే శివుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ, ఆయనే నా గురువు కూడా అనుకొని చేస్తాను. నా గురువే ఆయన అనుకుంటాను, ఆయనే నా గురువు అనుకుంటాను. రెండు కూడా. బాబా నాకు ఒక గురువుని చూపించారు, అయినా సరే ఆయన నా గురువు అనుకుంటాను, నా గురువుని ఆయన అనుకుంటాను. నా ఆ సమయంని బట్టి నాకు మనసులో ఏది తోస్తే అది అనుకుంటాను. ఒకసారి ఏం చేశాను, పురుష సూక్తం, నేను డైలీ పురుష సూక్తము, రుద్రంలో ఒక నమ్మకము, రుద్రం చమకంలో ఒక పనస, నమ్మకంలో ఒక పనస చదువుతూ రోజు అభిషేకం చేస్తాను. బాబా విగ్రహాన్ని చేసేదాన్ని. శ్రీ సూక్తం చదువుతూ తులసి అమ్మవారికి నీళ్లు పోస్తూ శ్రీ సూక్తం చదువుతాను. లేదా నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారికి శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తాను. ఒకరోజు ఏమైంది, శ్రీ సూక్తంతో అంత అభిషేకం చేస్తూ బాబాకి నీళ్లు పోయలేదు. ఎందుకని? బాబా పురుషుడు కాబట్టి పురుష సూక్తంతో చేశాను, అమ్మవారి స్త్రీ కాబట్టి స్త్రీ సూక్తంతో చేశాను అని నవరాత్రుల్లో ఒకసారి అమ్మవారికి శ్రీ సూక్తంతో చేసి అయ్యవారికి మాత్రం శ్రీ సూక్తంతో చేయలేదు. అప్పుడు ఆ రోజు జస్ట్ వితిన్ మినిట్స్లోనే బాబా గారు నాకు వెంటనే 10 చేతులు, వెనక సింహం మీద సింహాన్ని ఆయన ఆనుకొని నుంచొని, దుర్గా అమ్మవారి 10 చేతులతో త్రిశూలం, డమరుకం, అన్నీ పాశము ఇవన్నీ పట్టుకొని నిలబడుతుంది కదా, పులి వెనకన పెట్టుకొని నిలబడుతుంది. ఎలా నిలబడుతుందో అదే అమ్మవారి ప్లేస్లో ఆయన నిలబడి ఉన్నారు. ఇప్పుడు చెప్పు, అమ్మ వేరా బాబా వేరా? రెండు ఒకటే కదా, శక్తి ఒకటే. ఆయనే శక్తి, ఆవిడే శక్తి.
రెండు వేరు కాదు కదా. కాబట్టి నువ్వు ఎలా అయినా తలుచుకో, ఏ రూపంలో అయినా కొలుచుకో, ఎక్కడైనా చూడు ఆయనే ఉంటారు. ఏ రూపంలో ఆయన్ని తలుచుకుంటే ఆ రూపంలో వస్తాడు ఆయన. నేను ఆయన శివుడిగా అభిషేకం చేసుకున్న రోజున నాకు శివుడిగా కనిపిస్తాడు. నేను ఆయన కృష్ణుడిగా కొలుచుకున్న రోజున ఆయన నాకు కృష్ణుడిగానే కనిపిస్తాడు. నేను ఆయన అమ్మగారిగా చూసుకున్న రోజున అమ్మవారిగానే కనిపిస్తాడు. నవరాత్రుల్లో కూడా నేను ఆయనే అమ్మవారిగా చేసుకుంటాను. ఆయనకే అమ్మవారి పూజ చేస్తాను. విగ్రహం ఆయన్నే ఉంటుంది, కుంకుమ పూజ ఆయనకే చేసుకుంటాను. అది మన మనసులో యద్భావం తద్భవతి అన్నారు కదా. అందుకే పెద్దలు నువ్వు ఎలా తలుచుకుంటే అలా అన్నారు.